పిన్ని పర్సులో నుంచి డబ్బులు తీసావా? నానమ్మ, నేను దొంగని కాదు. మరైతే చెప్పు, ఎక్కడిది డబ్బు? లల్లి, నువ్వు నీకోసమే తాతయ్య అవన్నీ పగులు కొట్టి అందులో దాచుకున్న డబ్బుతో నీకు ఆపిల్ పండు తెచ్చాను. నువ్వు నా కోసం నువ్వు ఆపిల్స్ తింటే నీకు బలం వస్తుందని, నువ్వు తొందరగా కోలుకుంటావని తెస్తే నిజన్నానమ్మా. అమ్మ మీరొట్టు. వద్దు వద్దు, ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఆంటీ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. స్వప్న, కళ్యాణ్ వస్తాడు కదా, వచ్చాక ఇద్దరు కలిసే వెళ్ళండి. లేదా ఆంటీ, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. సిస్టర్ గ్రేసీ ఒక్కతే పేషెంట్స్ ని చూసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. కరెక్టే స్వప్న, కానీ ఎలా వెళ్తావు? దగ్గరే కదా ఆంటీ, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అది కాదమ్మా. మరేం పర్వాలేదాంటీ, రోజు వెళ్ళొచ్చేదారే కదా. ఇక్కడ బయలుదేరితే 5 minutes లో అక్కడుంటాను. సరే, జాగ్రత్త. బాయ్ ఆంటీ. బాయ్.
అనా ఆ రోజు మన చేతిలోంచి తప్పించుకుంది ఈ పిల్లే. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు తప్పించుకోలేదు. రేయ్ బండి వెనకపోనీరా. ఏయ్, ఏయ్, ఎక్కవే. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి ఎక్కు. తీసుకెళ్తున్నారు? ఓయ్, వదలండి. ఎక్కవే. వదలండి. బడికి పోతావే. ఎవరు మీరు? పోనీరా. వదలండి. నోరు నన్ను ముయ్యవే. వదలండి. వదలండి. నోరు నన్ను ముయ్యవే. వదలండి. ఏంటే గించుకుంటున్నావు? నోరు మూయ్. వదలండి. నీకే చెప్పేది. వదలండి. నోరు నన్ను ముయ్యవే. వదలండి. రేయ్, మర్యాదగా తన్ని వదిలిపెట్టండి. నువ్వెవరే? దీని అక్కవా దీని చెల్లివా? రేయ్, నా సంగతి మీకు తెలీదు. మా సంగతి నీకు కూడా తెలీదు. అన్నా కత్తిలాగుంది, దీన్ని కూడా వేసుకోపోతే మున్నిబాయ్ ఇలాగ ముచ్చపడుతుందిగా. రేయ్, ఇది లైసెన్స్డ్ రివాల్వర్. నన్ను నేను సేవ్ చేసుకోవడానికి నిన్ను షూట్ చేసినా కేసే ఉండదు. మర్యాదగా అమ్మాయిని కిందకి దించి బుద్ధిగా వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ నా కంటికి కనిపించారో వార్నింగ్ ఉండదు, ఫైరింగే. వదలు. చాలా థ్యాంక్స్ అండి, నన్ను టైంకి వచ్చి కాపాడారు. థ్యాంక్స్ అండినా? వచ్చి కాపాడే రూనా? ఏం మాట్లాడుతున్నావు రూపా? అదేంటి రూపా, నేనెవరో గుర్తుపట్టలేదా? రూపానా? రూపెవరు? రూపా ఎవరేంటి?
నువ్వే కదా. మీరు అయ్యో, మీరు ఏంటి రూపా? నేను సౌందర్యని, డిగ్రీలో నీ క్లాస్మేట్ని. మర్చిపోయావా? సౌందర్య, నేను మీ క్లాస్మేట్నా? ఏంటి రూపా అలా కొత్తగా చూస్తావేంటి? ఏమైంది నీకు? అసలు ఆ రౌడీలెవరు? వాళ్ళు మున్నిబాయ్ మనుషులు. మున్నీబాయా? అదెవరు? అసలు ఏమైంది నీకు? మై గాడ్, అంటే నిజంగానే నీకు? నిజంగానే నాకేమీ గుర్తులేదు సౌందర్య. నో ప్రాబ్లం, నేను గుర్తు చేస్తాను. నీ పేరు రూపా. నీకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఐమ్ సారీ, నువ్వు అనాథవి. హాస్టల్లో ఉండేదానివి. డిగ్రీలో మనమిద్దరం కలిసి చదువుకున్నాం. మన వాళ్ళందరూ నిన్ను అనాథ అని హేళన చేసేవారు. కానీ నేనొక్కదాన్నే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని రూపా. అందుకే మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం రూపా. నిజం, క్లాస్లో నువ్వెప్పుడూ ఫస్టే. నేను నీ నోట్స్ చూసే రాసుకునేదాన్ని. అవునా? నాకేది గుర్తు రావడం లేదు సౌందర్య. ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల. యాక్సిడెంట్ వల్ల నువ్వు గతాన్ని మర్చిపోతే, యాక్సిడెంటల్గా ఇవాళ మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాం రూపా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సౌందర్య, నన్ను నువ్వు కాపాడి ఉండకపోతే. షటప్. కాపాడకపోతే ఏంటి రూపా? నువ్వు నా క్లాస్మేట్వే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్వి. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అంత ఇష్టం నాకు నువ్వంటే. సౌందర్య, థ్యాంక్ యూ సో మచ్. నీ మొహం. మనలో మనకి థ్యాంక్స్ అంటే వి ఆర్ ఫ్రెండ్స్. అన్నట్టు కాలేజీలో అందరూ మనిద్దరినీ ఏమనేవాళ్ళో తెలుసా? జాన్ మే జాన్, అంటే ప్రాణానికి ప్రాణం అని. సౌందర్య, ఎన్నాళ్ళు నాకెవ్వరూ లేరనుకున్నాను. నీలాంటి మంచి స్నేహితురాలు ఉంది అని తెలిసాక. పిచ్చి, నువ్వేమీ మారలేదే నా రూపా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే. సౌందర్య, నిజంగా నేనెంతో అదృష్టవంతురాల్ని. నువ్వేనా? నేను కూడా. నా రూపా మళ్ళీ నాకు దగ్గరైంది. అమ్మయ్యా సౌందర్య, ఇన్నాళ్లకి స్వప్నకి కాదు రూపకి నీలాంటి మంచి ఫ్రెండ్ ఉందని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఆంటీ. అంతా ఓ కలలాగా అనిపిస్తుంది. సౌందర్య గారు, స్వప్న రూప నిజంగానే అనాథా? రూప లాంటి మంచి పిల్లకి పేరెంట్స్నే కాదు, అయిన వాళ్ళు ఎవ్వర్నీ లేకుండా చేసిన ఆ దేవుడు ఎంత చెడ్డవాడో కదా అని చాలాసార్లు తిట్టుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం? ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. భరించక తప్పదు కదా. అందుకే కాలేజీలో ఉన్నన్నాళ్ళు నేను రూపని ఒక్కరోజు కూడా వదిలిపెట్టుండేదాన్ని కాదు. క్లాస్లో ఉన్నా మేమిద్దరమే, క్యాంటీన్లో ఉన్నా మేమిద్దరమే. అంత క్లోజ్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని చూసి
లోపలే కుళ్ళుకునేవాళ్ళు. మరి ఆ రోజు రాత్రి రూప నా కారు కింద అదే అర్థం కావట్లేదు. హాస్టల్లో ఉండాల్సిన రూప అర్ధరాత్రి వేళ బయటికెందుకొచ్చిందో. మ్మ్హ్మ్. ఏమే, నీకేమైనా గుర్తొస్తుందా? ఎందుకైతేనే ఇక్కడికి చేరాలి అని రాసిపెట్టుంది, చేరింది. కరెక్ట్ ఆంటీ. మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గర చేరింది కాబట్టే మా రూప క్షేమంగా ఉంది. లేకపోతే ఆ రాత్రి పిచ్చి మొహంది ఏమైపోయేదో. ఎనీవే, ఆ రాత్రి నేను కాపాడితే ఇవాళ మీరు కాపాడారు. మెనీ మెనీ థ్యాంక్స్. డాక్టర్ గారు, ఆ మాట నేను చెప్పాలండి. మా రూపని మీరు ఇంత శ్రద్ధగా, ఇంత కేర్ఫుల్గా చూసుకుంటున్నందుకు. రూపా, నువ్వు మీ ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యండి, ఈలోగా భోజనాలు రెడీ చేస్తాను. అయ్యయ్యో ఆంటీ ప్లీజ్, ఇప్పటికే లేట్ అయింది. మమ్మీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేంటి సౌందర్య గారు, ఇన్నాళ్ల తర్వాత కలిసారు, మీ ఫ్రెండ్తో కలిసి భోంచేసి వెళ్ళండి. తప్పకుండా చేస్తాను, కానీ ఇవాళ కాదు. సౌందర్య ప్లీజ్ నా కోసం. పిచ్చి, నీకోసం లంచ్ ఏంటి? లంచ్, డిన్నర్ అన్నీ చేస్తాను ఇంకోసారి వచ్చినప్పుడు. నిజంగా వస్తావా? రూపా, నువ్వెక్కడున్నావో తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? డాక్టర్ గారికి అబ్జెక్షన్ లేకపోతే ప్రతిరోజు వస్తాను. నో ప్రాబ్లం, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు మీ ఫ్రెండ్ కోసం ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. రావడం మాత్రమే కాదు, ఉండాలనుకుంటే రూపతో పాటు నువ్వు కూడా ఎన్నాళ్ళైనా మాతోనే ఉండొచ్చు. ఇది కూడా నీళ్ళే అనుకోమ్మా. ఆంటీ, ఆ మాట అన్నారు చాలు. ఇన్నాళ్ళు నేను రూప ఏమైందా అని దిగులు పడ్డాను. కాని ఇప్పుడు సరిగ్గా చేరాల్సిన చోటికే చేరింది అని అర్థమైంది. రూపా, వెళ్ళొస్తాను. సౌందర్య పిచ్చి, ఎందుకే దిగులు? ఇక మనం తరచూ కలుస్తూనే ఉంటాం కదా. బాయ్ బాయ్. ఆంటీ, ఉంటాను. మంచిదమ్మా. డాక్టర్ గారు, మా రూప అసలే సెన్సిటివ్, జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ రూపా, మై స్వీట్ ఫ్రెండ్. టేక్ కేర్. నమస్తే మేడం. నమస్తే మేడం. వెరీ గుడ్. చెప్పింది చెప్పినట్టు బాగా నటించారు. తీసుకోండి. మేడం, ఎప్పుడే అవసరం వచ్చినా కానీ మమ్మల్ని పిలవండి. అవసరం ఉంటే నేనే పిలుస్తాను. అంతేకాని తెలుసు కదా అని అనవసరంగా పలకరించారో జాగ్రత్త. అలాగే మేడం. కొండపల్లి బొమ్మలు 2, డెకరేషన్ పీసులు 4. 1 2 3 4. మంగా, ఏం చేస్తున్నావు? కనిపించడంలా పద్దు రాస్తున్నాను. రేపు వీటిల్లో దేన్నైనా ఎవరైనా ఎత్తుకుపోయినా నింద నా మీదకి రాకుండా.
ఏటా సూపు ఇంటి దొంగలున్నారు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని ఆర్డర్ వేశారు కదా అందుకనమాట. మంగ ఇంటి దొంగలు ఉన్నారని కూర్చుంది ఎవరు? నేనే. సౌందర్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా రూమ్లోకి ఎవరొచ్చారో, నా పర్సులోంచి డబ్బుల్ని ఎవరు దోచేశారో వాళ్ళ గురించి. సౌందర్య, ఏ మీరు కాకపోతే నా రూమ్లోకొచ్చి నా పర్సులో నుంచి డబ్బుల్ని దొంగిలించే ధైర్యం ఇంకెవరికుంది? సౌందర్య, నువ్వు మా అమ్మని దొంగ అంటావా? అంటాను. దొంగతనం చేసిన వాళ్ళని దొంగనే అంటారు. సౌందర్య, ఆగరా